అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. రాకేష్ డిసోజా కాలర్ పట్టుకొని, ఎందుకు పెద్దనాన్న ఇదంతా అసలు ఏం ఆశించి చేశావు? మా నాన్న తర్వాత నేను ఎక్కువగా నమ్మింది నిన్నే, ఇంత మోసం చేస్తారా అంటాడు రాకీ. ఇది మోసం కాదు, అసలు మోసం చేసింది నా బాబు. మా అమ్మ చనిపోయాక రెండో పెళ్లి చేసుకుంటే సరేలే, ఆయనకి తోడుంటుంది అనుకున్నాను. కానీ ఆవిడ మీ నాన్నను కని నా నెత్తి మీదకి ఒక గుదిబండను తెచ్చిపెట్టింది. వాడి మీద కోపాన్ని బయట పెట్టలేక, ప్రేమ చూపించలేక నాలో నేను ఎంత నరకయాతన అనుభవించానో నీకేం తెలుసురా? అయినా సరే పోనీలే అని వదిలేశాను. అంతా బానే ఉంది అనుకుంటే నా కొడుకులకు మాత్రమే చెందాల్సిన ఆస్తిని నీ చెల్లెలకి దారాదత్తం చేశాడు నా బాబు. చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? మీ ఇద్దరికి 20% 30% ఇచ్చి ఉన్నా నేను సైలెంట్గా ఉండేవాడిని. కానీ మొత్తం ఆస్తి మీకే ఇచ్చేశాడు. మరి నేను నా కొడుకులు అడుక్కు తినాలా? అందుకే మాకిచ్చిన 20% ఆస్తితో పాటు నీ చెల్లెలి ఆస్తి కూడా నాలోనే కలుపుకోవాలని చిన్నప్పుడే దానిని చంపాలని చూశాను. కానీ ఆ విషయం మీ నాన్న పసిగట్టేశాడు. చివరి క్షణంలో కూతుర్ని తీసుకుని పారిపోయాడు. ఆస్తి కోసం పసిపిల్లల్ని చంపాలనుకుంటారా అంటాడు రాకీ. పసిపిల్లనేంట్రా, ఎవరినైనా చంపుతాను. అది నా తండ్రి ఆస్తి, నాకు మాత్రమే చెందాల్సిన ఆస్తి. నా బాబు రెండో పిల్లని సంతానానికి ఇస్తానంటే నేనెలా ఊరుకుంటాను? ఇప్పటి వరకు ఆస్తి మొత్తం నా కంట్రోల్లోనే ఉంది. కీర్తికి 25 సంవత్సరాలు నిండేలోపు తిరిగి రాకపోతే ఆస్తి చట్టపరంగా నీకు చెందుతుంది. అందుకే ప్లాన్ చేసి రాజ్ మీద, వాడి కుటుంబం మీద లేనిపోనివి కల్పించి చెప్పాను. రాజు మీద నీకు కోపాన్ని కలిగించి వాడిని చంపాలనేంత కసిని కలిగించాను. వాడిని చంపి నువ్వు జైలుకు పోతే ఆ తర్వాత చట్టపరంగా ఆస్తి మొత్తం నాకు, నా కొడుకులకు మాత్రమే దక్కుతుంది. పోనీలే నా ఆస్తి నాకు మిగిలింది అనుకుంటే మళ్ళీ తిరిగి తగలడ్డారు నీ చెల్లెలు, నీ బాబు. ఇప్పుడు ఆస్తి మొత్తం మీకు ఇచ్చేయాలి అంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమైనా దద్దమని అనుకుంటున్నారా అంటాడు డిసోజా. అప్పటికే కోపాన్ని అణుచుకుంటున్న రాకేష్ కోపంగా ఆయన గొంతు పట్టుకున్నాడు. పోలీసులు రాకేష్ని పట్టుకొని డిసోజాని విడిపించడానికి ప్రయత్నిస్తుండగా ఆ తోపులాటలో డిసోజా కింద పడిపోయాడు. తడారిపోతున్న గొంతుని తడుముకుంటూ అలుపు తీర్చుకుంటున్న డిసోజా చేతికి ఏదో తగలటంతో పక్కకి తల తిప్పి చూశాడు. ఇంతకుముందు జారి పడిపోయిన ఆయన గన్ కనిపించేసరికి ఆ గన్ను తీసుకుని రాకేష్కి గురిపెట్టాడు. అది గమనించిన రాజ్ బావా అంటూ రాకేష్ని పక్కకి లాగేసరికి ఆ బుల్లెట్ రాకేష్ చేతిని గీసుకుంటూ వెళ్ళి గోడకు తగిలింది. గాయమైన చోట రక్తం కారుతుంటే చేతితో అదిమి పెట్టి డిసోజా వైపు చూశాడు. అతను మళ్ళీ షూట్ చేయడానికి ప్రయత్నిస్తుండగా అటు పోలీసులు, ఇటు రాజ్ డిసోజాని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. రాకేష్కి గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కబోతుండగా వెనుక నుంచి ఎవరో డిసోజా తల మీద గట్టిగా కొట్టడంతో తల పట్టుకొని అక్కడే కూలబడిపోయాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం తర్వాత అందరూ అటువైపు చూసేసరికి చేతిలో సెలైన్ స్టాండ్తో నిలబడి కనిపించాడు రణ్వీర్. రాకేష్ సంతోషంగా నాన్న అంటూ రణ్వీర్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి ఆయన్ని హత్తుకున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే కీర్తి, కావేరి, మాయ, అంజీ కంగారుగా హాస్పిటల్ లోపలికి వచ్చేసరికి రాజ్ కారిడార్లోనే కూర్చుని కనిపించాడు. అంజీకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో వాళ్ళని తీసుకొని వచ్చాడు అంజీ. కంగారుగా దగ్గరికి వచ్చిన కీర్తి, అన్నయ్య ఎలా ఉన్నాడు అంటూ అడిగింది. మీ అన్నయ్యకే బానే ఉన్నాడు, చిన్న దెబ్బ అంతే. నువ్వు బానే ఉన్నావు కదా, మరి మా అన్నయ్యకి మాత్రమే దెబ్బలు ఎందుకు తగిలాయి అని అడుగుతుంది కీర్తి. ఇది మరీ బాగుంది, మీ అన్నయ్యకి దెబ్బలు తగిలాయి కదా అని నన్ను కూడా ఏ గోడకో తల కొట్టుకొని మీ అన్నయ్య పక్కనే బెడ్ వేసుకొని పడుకోమంటావా ఏంటి అంటాడు రాజ్. అది కాదు బావా, అసలు ఏం జరిగిందని అంటుంది కీర్తి. బంగారం, ఇప్పుడు అదంతా చెప్పే ఓపిక నాకు లేదు, కానీ లోపలికి వెళ్ళు. మీ అన్నయ్యతో పాటు నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా వెయిట్ చేస్తుంది. అత్త, వెళ్ళండి అని రాజ్ చెప్పేసరికి కీర్తి, కావేరి, మాయ లోపలికి వెళ్ళారు. అంజీ రాజ్ పక్కనే సెటిల్ అయ్యాడు. అసలు ఏమైంది సార్ అంటాడు. గదిలోకి వచ్చిన ముగ్గురికి రాకేష్తో పాటు రణ్వీర్ కూడా కనిపించేసరికి షాక్ అయ్యారు. రణ్వీర్ అంటూ కావేరి ఆయన దగ్గరికి వెళ్తే రాకీ అంటూ మాయ రాకేష్ దగ్గరికి వెళ్ళింది. మధ్యలో కీర్తి అటూ ఇటూ చూస్తూ నిలబడేసరికి వెనకే వచ్చిన రాజ్ తనని చూసి నవ్వుకుంటూ, ఏంటి బంగారం ఇక్కడే ఆగిపోయావు అని అడిగాడు.
ఎటెళ్లాలో తెలియలేదనుకుంటాను సార్ అన్నాడు పక్కనే ఉన్న అంజి. ఆయన అంటూ కీర్తి అడిగేసరికి మీ నాన్న అని సమాధానమిచ్చాడు రాజ్. ఎప్పుడూ ఫోటోలో తప్ప ఆయన్ని డైరెక్ట్గా చూడలేదు. ఆ ఫోటో కూడా ఆయన వయసులో ఉన్నప్పుడు ఫోటో కావటంతో ఇప్పుడు ఆయన్ని గుర్తుపట్టలేకపోయింది కీర్తి. దాంతో నాన్న అంటూ దగ్గరికి పరిగెత్తింది. రణ్వీర్ ప్రేమగా కీర్తి మొహం చూస్తూ తనని గుండెలకి హత్తుకున్నాడు. ముచ్చటైన ఫ్యామిలీ సార్, చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అని అంజీ అనేసరికి ఊరికే దిష్టి పెట్టకురా, కలవక కలవక ఇన్నేళ్ళకి కలిశారు. ఓయ్ అత్త, అన్ని ప్రశ్నలు ఇప్పుడే అడిగి తికమక పెట్టేయకండి. మావయ్య పూర్తి కోలుకున్న తర్వాత అడగచ్చు. ఇప్పుడు మాత్రం ప్రేమని మాత్రమే పంచుకోండి. పదరా అంజీ, మనం బయట కూర్చుందాం అంటూ అంజీని తీసుకుని బయటకు వచ్చేశాడు రాజ్. సార్, నాదో డౌటు. ఇంకెందుకు ఆలస్యం, అడుగు. ఇదంతా చేసింది డిసౌజా అని మీ మామయ్య గారికి ముందే తెలుసు కదా. మరి మీ పెళ్లి రోజు ఆయన్ని గెస్ట్ హౌస్లో బంధించినప్పుడు కీర్తి మీ ఇంట్లో ఉండకూడదు, తనకు ప్రమాదమని ఎందుకన్నారు? ఓ అదా. ఆ డిసౌజా మా కంపెనీలో వన్ ఆఫ్ ది పార్ట్నర్ అనే విషయం ఆయనకి తెలుసు కదా. ఒకవేళ కీర్తి ఆయన కంటపడితే తన ప్రాణానికి ప్రమాదమని భయపడుంటాడు. ఇంకో విషయం ఏంటంటే మా అమ్మంటే ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు. ఎక్కడ నేను కీర్తిని పెళ్లి చేసుకుంటే తన కూతురు ఇబ్బందుల్లో పడుతుందో అని భయపడుండొచ్చు. కానీ అంజీ, ఆయనకి తెలియదు కదా మా అమ్మ కంటే ఆయన కూతురే పెద్ద గయ్యాల్దని అంటాడు రాజ్. రాజ్ మాటలకి ఇద్దరూ నవ్వుకుంటూ పక్కకి చూసేసరికి కీర్తి కోపంగా నడుంకి చేతులు ఆనించుకొని వాళ్ళ వైపే చూస్తూ కనిపించింది. దెబ్బతో ఇద్దరి ఫేసులు మాడిపోయాయి. కోపంగా దగ్గరికి వచ్చి రాజ్ నెత్తి మీద ఒక మొట్టికాయ వేసింది. అమ్మ అని కొట్టిన చోట నిమురుకుంటూ కీర్తి వైపు చూశాడు. ఏంట్రా, నేను పెద్ద గయ్యాలినా? మరెందుకురా నా వెంటపడి మరి నన్ను పెళ్లి చేసుకున్నావు అంటుంది కీర్తి. ఏదో సరదాగా అన్నాను బంగారం. సరదాగా అంట సరదాగా, ఇంటికి పద, నీ పని చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళబోతూ పక్కనే ముసిముసిగా నవ్వుకుంటున్న అంజీని చూసి అతని నెత్తి మీద కూడా ఒక మొట్టికాయ వేసింది. అమ్మ అనుకుంటూ అయోమయంగా కీర్తి వైపు చూశాడు అంజీ. నన్నెందుకు కొట్టారు మేడం? హా, వాడు నన్ను తిడుతుంటే తప్పు సార్, మేడం దేవత అని చెప్పకుండా వాడితో పాటు నువ్వు కూడా నవ్వుతున్నావు కదా, అందుకు. ఇంటికి పదండి, మీ ఇద్దరి సంగతి చూస్తాను అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది కీర్తి. అంజీ అయోమయంగా పక్కనే ఉన్న రాజ్ వైపు చూసేసరికి బాధపడకురా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి అంజీ భుజం మీద తట్టాడు. ఇదెక్కడ గొడవ అండి అసలు? ఆవిడ చెయ్యి ఎంత గట్టిగా తగిలింది. నాకైతే తల దిమ్మెక్కి కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. మీరేంటి సార్ అంత నార్మల్గా ఉన్నారు? అంజీ, నీకో సీక్రెట్ చెప్పనా? పెళ్ళాం కొట్టిందని మొగుడు ఊరికే కూర్చుని అందరి ముందు ఏడవకూడదు. ఎవరూ లేని చోట పక్కకెళ్ళి ఏడవాలి, లేదంటే అందరి ముందు చిలుకనైపోతాం. ఈ విషయం గుర్తుపెట్టుకో, నీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. నేను అలా పక్కకెళ్ళొస్తాను అంటాడు రాజ్. మరి నన్నేం చేయమంటారు అంటాడు అంజీ. సరేలే, నువ్వు రా, ఇద్దరం కలిసి ఏడుద్దాం అంటూ అంజీ భుజం మీద చేయేసి తీసుకువెళ్ళాడు రాజ్. ఆ తర్వాత కట్ చేస్తే రాఖీ, ఏమైంది? రాత్రనగా వెళ్ళావు, ఎక్కడికో చెప్పనే లేదు. ఉదయానికి హాస్పిటల్లో ఉన్నావని ఫోన్ వచ్చింది. అసలేంటిదంతా అని మాయ భయపడుతూ అడుగుతుంటే రాకేష్ మాత్రం ఆలోచనలో మునిగిపోయాడు. రణ్వీర్కి ఇంజెక్షన్ ఇవ్వడంతో మత్తుగా నిద్రపోయాడు. కావేరి ఆయన పక్కనే కూర్చొని ఉంది. రాఖీ, నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఏం ఆలోచిస్తున్నావు? కంగారు పడకు మాయా, ఏం కాలేదు అంటాడు. అసలేం జరిగింది? నాన్నని చంపాలని చూశారు మాయా అని రాకేష్ చెప్పేసరికి మాయతో పాటు కీర్తి, కావేరి కూడా షాక్ అయ్యారు. ఏమంటున్నావు రాఖీ? మామయ్య గారిని చంపటం ఏంటి? ఎవరు చేశారు? మా పెద్దనాన్న. వాట్? ఏమంటున్నావు రాఖీ? బావగారు మీ నాన్నని చంపాలనుకోవటం ఏంటి అని కంగారుగా దగ్గరికి వచ్చింది కావేరి. నిజమమ్మా, నేను కళ్ళారా చూశాను. నాకు నిజం తెలిసిపోయిందని నన్ను కూడా చంపాలని చూశారు. ఆస్తి కోసం ఆయన ఇంతగా దిగజారిపోతారని అనుకోలేదు. అసలేం జరిగిందిరా అని కావేరి అడిగేసరికి జరిగిందంతా చెప్పాడు రాకేష్. ఆస్తి కోసం తనని తన కుటుంబానికి దూరం చేశారని తెలియటంతో ఏడుస్తూ బయటకు వచ్చి కూర్చుంది కీర్తి. అప్పుడే లాలీపాప్ తింటూ లోపలికి వస్తున్న రాజ్, అంజీ, కీర్తి ఏడవటం చూసి అయోమయంగా ఒకరినొకరు చూసుకున్నారు. సార్, మనల్ని కొట్టి
ఆవిడ ఏడుస్తుందేంటి? ఏమోరా, పద అదేంటో చూద్దామంటూ కీర్తి దగ్గరికొచ్చి పక్కనే కూర్చున్నాడు రాజ్. ఏమైంది బంగారం? ఆస్తి కోసం నన్ను నా కుటుంబానికి దూరం చేశారా? కావాలంటే వాళ్ళకే ఆ ఆస్తి ఇచ్చేసేదాన్ని కదా. ఆ మాత్రం దానికి నన్ను అన్నదం చేసేస్తారా? అంటుంది కీర్తి. బుద్ధి గడ్డి తినే వాళ్ళకి అది అర్థం కాదులే బంగారం. నువ్వు ఊరికే బాధపడకు. నీకు తెలీదు, అనాథగా పెరిగితే ఎంత బాధ ఉంటుందో తెలుసా? అందరు పిల్లలు అమ్మా నాన్నలతో వస్తుంటే మేం మాత్రం వాళ్ళని చూస్తూ మాకెవరూ లేరే అని బాధపడేవాళ్ళం. అదొక నరకం బావా అంటుంది కీర్తి. ఏయ్, ఏంటిది? ఏడవకు బంగారం. నీ కుటుంబం నీకు దొరికింది కదా, ఇక ఎప్పటికీ దూరం కాదు. అయినా మీ నాన్న మీ దగ్గరకు వచ్చాడు. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. ఇలా ఏడుస్తావేంటి? రాజ్ మాట్లాడుతూ ఉండగానే శేఖర్ కంగారుగా హాస్పిటల్కి రావటంతో ఇద్దరూ ఆయన్ని చూసి లేచి నిలబడ్డారు. రే నాన్న, ఏమైంది? రణ్వీర్ దొరికాడంట, నిజమేనా? నిజమే నాన్న, లోపలే ఉన్నారు. అంజీ, తీసుకెళ్ళు. అలాగే సార్, రండి సార్ అంటూ శేఖర్ని తీసుకుని వెళ్ళాడు అంజీ. కీర్తిని ఊరడించి సర్ది చెప్పాడు రాజ్. రణ్వీర్ని రాకేష్ని పరామర్శించి బయటకు వచ్చాడు శేఖర్. రాజ్, జాగ్రత్త, ఆ డిసౌజాని మాత్రం వదలకూడదు అంటాడు. ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు డాడీ, నో ప్రాబ్లం. అది సరే, రేపు పార్టీ అని అందరికీ ఇన్విటేషన్స్ పంపించేశాం. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి బాలేదు. ఏం చేద్దాంరా? డాడ్, పార్టీ క్యాన్సిల్ చేయాల్సిన అవసరమే లేదు. మామయ్య కూడా కోలుకున్నాడు కదా, సో అందరికీ ఇంట్రొడ్యూస్ చేసినట్టు కూడా ఉంటుంది. ఏమంటావు కీర్తి? అవును మావయ్య, ఇన్విటేషన్స్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తే బాగోదు. అయినా అన్నయ్య కూడా బాగానే ఉన్నాడు. కాసేపట్లో డిశ్చార్జ్ చేస్తానన్నారు. మీరు ఏర్పాట్లు చూసుకోండి మావయ్య. సరే అయితే, దగ్గరుండి చూసుకోరాజ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శేఖర్. బంగారం, పద లోపలికి వెళ్దామంటూ కీర్తితో పాటు లోపలికి వెళ్ళాడు. అప్పుడే రణ్వీర్కి మెలకువ వచ్చింది. కీర్తిని రాజ్ని చూసిన ఆయన పక్కనే ఉన్న కావేరి వైపు చూశాడు. మన అల్లుడండి అనేసరికి నవ్వుతూ చూశాడు. మా అన్నయ్య కొడుకు అని చెప్పేసరికి ఆయన మొహంలో నవ్వు చెదిరి కోపం కనబడింది. ఏంటే నీ బాబు కోపంగా చూస్తున్నాడు? నేను నచ్చలేదా ఏంటి అంటాడు రాజ్. నచ్చుతావులే బావా అంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చింది. రాజ్ డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ చూస్తాను అంటూ బయటికి వెళ్ళాడు. నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిందా? చివరికి ఆ ఇంటికే నా కూతుర్ని కోడలుగా పంపించావా అని రణ్వీర్ కోపంగా అడిగాడు కావేరిని. తనకేం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. నాన్న, కీర్తి మన దగ్గరికి రావటానికి, ఈరోజు నేను మీరు ప్రాణాలతో ఉండటానికి కారణం వాడే నాన్న. వాడి గురించి నేను తప్పుగానే అనుకున్నాను. కానీ అదంతా తప్పని ఇప్పుడే నాకు అర్థమైంది. అది కాదు రాకీ, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం నాన్న. మీరు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకండి. కీర్తి వాడితో చాలా సంతోషంగా ఉంది, సరేనా? రణ్వీర్ ఇంకేం మాట్లాడలేకపోయాడు. ఇంతలో రాజ్ రావటంతో అందరూ రణ్వీర్ని తీసుకొని బయటికి నడిచారు. ఇంటికి చేరగానే కీర్తి వాళ్ళందరినీ గుమ్మం దగ్గరే ఆపి దిష్టి తీసి లోపలికి పంపించింది. రణ్వీర్ మాత్రం రాజ్ విషయంలో కాస్త ముభావంగానే ఉన్నాడు. అది గమనించిన అంజీ రాజ్ పక్కకి చేరుతూ, సార్, మీ మావయ్య ఏంటి మీ వైపు కోపంగా చూస్తున్నారు అని అడిగాడు. చెప్పాను కదరా, ఆయనకి నేనన్నా మా అమ్మన్నా నచ్చదు. చిన్నప్పుడు మా తాతయ్య మా ఇద్దరికి పెళ్లి చేస్తారని సరదా కంటేనే గొడవ చేశాడు. అలాంటిది నేనే తన భర్తనని తెలిస్తే ఎలా ఉంటుంది చెప్పు? మీ జాతకం ఏంటో సార్. ముందేమో మేడం గారిని సెట్ చేయడానికి నానా తిప్పలు పడ్డారు. ఏదో కింద మీద పడి ఆవిడ్ని సెట్ చేశారనుకుంటే ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య వచ్చాడు. మళ్ళీ ఏదో కింద మీద పడి ఆయన్ని సెట్ చేశారు అనుకుంటే ఇప్పుడేమో మీ మామగారు వచ్చారు. ఇప్పుడు ఈయన్ని ఇంప్రెస్ చేయడానికి ఇంకేం చేయాలో అంటాడు అంజీ. కదా, పాపం అంజీ, ఈ ఫ్యామిలీ చేతిలో నేను ఇలా ఇరుక్కుపోతానని అస్సలు అనుకోలేదు తెలుసా అంటాడు రాజ్. నాకు తెలిసి ఏ జన్మలోనో మీరు వీళ్ళందరికీ అన్యాయం చేసుంటారు. అందుకే ఈ జన్మలో ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నారు అంటాడు అంజీ. ఈ జన్మకే దిక్కులేదంటే మళ్ళీ ఇంకో జన్మ? నువ్వు ఉండరా బాబు, అసలే నా మామ ఏం ఫిట్టింగ్ పెడతాడో అని భయం వేస్తుంది. భయం ఎందుకు సార్, ఇలా పెళ్ళైందో లేదో వాళ్ళ అన్నయ్య వచ్చి తీసుకుపోయాడు. శోభనం అయ్యాక ఈయనొచ్చాడు కదా. ఓ పాయింటే,
ఇప్పుడు నా కూతుర్ని నీతో పంపించానంటే ఏం చేస్తారు? రేయ్ భయపెట్టకురా, ఇప్పటికే టెన్షన్తో చేస్తుంటే. సార్ నాదొక ఐడియా. పార్టీ ఉందని చెప్పి కీర్తి మేడంని ఇప్పుడే తీసుకెళ్ళిపోండి. గుడ్ ఐడియా అంటూ కీర్తిని పిలుస్తూ గదిలోకి వెళ్ళాడు. రణ్వీర్తో మాట్లాడుతూ అక్కడే ఉన్నారు అందరూ. అత్త, అది రేపు ఇంట్లో పార్టీ ఉంది. డాడీ కీర్తిని తీసుకొని వచ్చేయమన్నాడు. తీసుకెళ్ళనా? మళ్ళీ వస్తుందిలే అంటాడు రాజ్. సరేరా వెళ్ళండి అంటుంది. థ్యాంక్స్. రేపు నైట్ పార్టీకి మీరందరూ కూడా రావాలి. మామయ్యే స్పెషల్ అట్రాక్షన్, మర్చిపోవద్దు. నువ్వు రా బంగారం అంటూ కీర్తి చేయి పట్టుకొని బయటికి లాక్కుపోయాడు. ఏంటి బావా, పార్టీ రేపు కదా, ఇప్పుడే ఎందుకు వెళ్ళటం? ఉదయాన్నే వెళ్ళేవాళ్ళం కదా అంటుంది కీర్తి. అది కాదే, ఏదో ఆయన ఆస్తిని దోచుకున్నట్టు మీ నాన్న నా వైపు గుర్రుగా చూస్తున్నాడు. ఎక్కడ నిన్ను నాతో పంపించనంటాడేమో అని అంటాడు రాజ్. అలా ఎందుకంటాడు అని అడుగుతుంది కీర్తి. ఏమో, నా కర్మ కొద్దీ. అంటే మనం ఇంటికి పోదాం, ఈలోపు మీ నాన్న సెట్ అవుతాడు. కీర్తి నవ్వుకుంటూ అతని వెంటే వెళ్ళింది. అంజీ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. రాజ్ అతని పక్కనే కూర్చోవడంతో కీర్తి వెనుక కూర్చుంది. ఇంటికి చేరగానే ఛాయ ఫోన్లో తన ఫ్రెండ్స్ని పార్టీకి ఇన్వైట్ చేస్తూ కనిపించింది. ఇద్దరు గదిలోకి వచ్చేశారు. రాజ్ అమ్మయ్య అనుకుంటూ బెడ్ మీద వాలాడు. కీర్తి స్నానం చేసి వచ్చి చీర కట్టుకుంటుంటే రాజ్ ఓరగా చూస్తూ బంగారం అని గారంగా పిలిచేసరికి కీర్తికి విషయం అర్థమై తనలో తాను నవ్వుకుంటూ ఏంటి బావా అంది. అది మాయకి కొడుకు పుడతాడా కూతురు పుడుతుందా? పెళ్ళై 4 రోజులు కాలేదు, అప్పుడే అక్కడి వరకు వెళ్ళిపోయావా అంటుంది కీర్తి. మీ అన్నయ్య పెళ్లి చేసుకోవడానికే లేట్ చేశాడు, పిల్లల్ని కనడానికి కాదులే అంటాడు రాజ్. ఏంటన్నావు అంటుంది కీర్తి. ఏం లేదు అంటే పెళ్ళైంది కాబట్టి వాళ్ళకి ఎలాగో పాపో బాబో పుడతారు కదా, అప్పుడు వాడు ఒక్కడే అయిపోడు. అందుకే మనం కూడా ఎవరినో ఒకరిని కంటే ఇద్దరూ కలిసి ఆడుకుంటారు కదా అంటాడు రాజ్. నీ వేషాలు నాకు బాగా తెలుసు. నీకేం కావాలో అడగకుండా ఈ డొంక తిరుగుడంతా ఎందుకంట? అయినా నేను నీ మీద అలిగాను. మొన్న గాయమైంది కదా అని దూరం పెడితే మొహం మార్చుకున్నావు. సరేలే, నేను డిసప్పాయింట్ చేయకూడదు అని నిన్న నైట్ అందంగా రెడీ అయి కూర్చుంటే తామరేమో ఇంటికి రాలేదు. ఇంటికి రాలేదంటే రీజన్ ఉంది కదే, మీ నాన్న దగ్గరికి వెళ్ళాం అంటాడు రాజ్. అయినా సరే నాకు ఇప్పుడు మూడ్ లేదు, నైట్ చూద్దాం అంటూ కీర్తి బయటికి వెళ్ళబోతుంటే వెనక నుంచి చుట్టేశాడు తనని. ఏంటే బ్రతిమలాడుతుంటే టెక్కు చూపిస్తున్నావు? నాకు ఇప్పుడు కావాలి. పట్టపగలు ఏంటి బావా, ఇలా కలిస్తే పుట్టే పిల్లలకి రేచీకటి వస్తుందంట. నో ప్రాబ్లం, ఇప్పుడు అన్నింటికి కడుపులోనే ట్రీట్మెంట్ చేసేస్తున్నారు. అయినా నా పిల్లలు నాలా స్ట్రాంగ్గానే ఉంటారే అంటూ తనని బెడ్ మీదకి చేర్చి పక్కకి చేరాడు రాజ్. వద్దు బావా, ముద్దు బంగారం. భర్త ముచ్చట కాదు అంటే వచ్చే జన్మలో జంతువులా పుడతారంట అంటాడు రాజ్. నువ్వు ఫిక్స్ అయిపోయావని అర్థమైందిలే, కనీసం డోర్ అయినా వేసిరా అని కీర్తి చెప్పేసరికి నవ్వుతూ లేచి డోర్ లాక్ చేసి షర్ట్ తీసి పడేసి తన వద్దకు చేరాడు. ఇద్దరూ మురిపాలు పంచుకుంటూ జంటగా ఒకటవుతూ ఒకరిలో ఒకరు ఇమిడిపోయారు. ఆ తర్వాత కట్ చేస్తే శేఖర్ ఇంటికి వస్తూనే ఇల్లంతా సైలెంట్గా ఉండేసరికి అయోమయంగా చుట్టూ చూశాడు. రాజ్ కీర్తి తీసుకుని ఇంటికి వచ్చేసానని చెప్పాడు. మరి ఇల్లేంటి ఇంత సైలెంట్గా ఉంది? ఈ అత్తాకోడళ్ళు ఒక చోట ఉంటే ఇంటిని ఇంత నిశ్శబ్దంగా ఉంచరే అనుకుంటూ లోపలికి నడిచాడు. గదిలోకి వచ్చేసరికి ఛాయ పార్టీ కోసం కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసుకునే పనిలో బిజీగా ఉంది. దీనికి పార్టీ అంటే చాలు ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తుంది అనుకుంటూ లోపలికొచ్చి బ్యాగ్ పక్కన పెట్టి టై తీసుకుంటున్నాడు. శేఖర్, ఈ డ్రెస్ ఎలా ఉంది అని ఛాయ అడిగేసరికి తనని ఆ డ్రెస్ని ఒకసారి చూసి బాగుంది అన్నాడు. కదా, రేపు పార్టీకి ఇదే వేసుకుంటా అంటుంది ఛాయ. ఛాయ, ఫ్యామిలీ పార్టీ కదా, పద్ధతిగా చీర కట్టుకుంటే బాగుంటుంది కదా అంటాడు. చీరా ఏంటి శేఖర్, ఎప్పుడూ లేనిది నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టాలని చూస్తున్నావా? అలా ఏం లేదు, నాకు అనిపించింది చెప్పాను. నీకు నచ్చకపోతే వదిలే. ఇంతకీ రాజ్ కీర్తి ఇంట్లో లేరా? ఎందుకు లేరు? రాగానే గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు. ఇప్పటి వరకు బయటికి రానేలేదు. ఇంట్లో మనం ఉన్నామన్న ధ్యాస కూడా లేనట్టుంది మహాతల్లికి. పోనీలే,
కొత్తగా పెళ్ళైంది, వాళ్ళ ముచ్చట్లేవో వాళ్ళకుంటాయి కదా అంటాడు శేఖర్. హా, ముచ్చట్లు. ఇదిగో వాడిని ఇలాగే దాని గుప్పెట్లో పెట్టుకుంటుంది. ఛాయ, మన పెళ్ళైన కొత్తలో మా అమ్మ వాళ్ళతో ఉంటే మనకి ప్రైవసీ ఉండటం లేదని గొడవ పెట్టి మరీ వేరే కాపురం పెట్టించావు. కానీ ఏ రోజైనా మనం ఇలా పట్టపగలు తలుపేసుకుని ఉన్నామా అని ఆయన అడిగేసరికి మూతి విరిచింది ఛాయ. ఏ భార్యకైనా భర్తకైనా ఒకరితో ఒకరికి టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. అది ఒకరికి అనిపించినప్పుడు మరొకరు వాళ్ళకి ఆ సమయాన్ని ఇవ్వాలి. నువ్వెప్పుడూ నాకు ఆ సమయాన్ని ఇవ్వలేదు. అందుకే నేను ఆ సమయాన్ని పనికి కేటాయించాల్సి వచ్చింది. కనీసం వాళ్ళనైనా ఆనందంగా ఉండని అంటాడు శేఖర్. అంటే మీరు నాతో సంతోషంగా లేనని చెప్తున్నారా అంటుంది ఛాయ. కాదు, సంతోషంగా ఉన్న సమయాలు ఒక్కటి కూడా గుర్తుకు లేదని చెప్తున్నా. పోనీ నీకేమైనా గుర్తుంటే చెప్పు అని ఆయన అడిగేసరికి ఆలోచనలో పడింది. కానీ ఎంత ఆలోచించినా తన పార్టీలు, క్లబ్బులు, తన ఫ్రెండ్స్ తప్ప శేఖర్తో గడిపిన ఒక్క తీపి జ్ఞాపకం కూడా గుర్తు రాకపోయేసరికి బిక్క ముఖం వేసుకుని చూసింది. శేఖర్ విరక్తిగా ఒక నవ్వు నవ్వి సూట్ తీసి పక్కన పెట్టి వాష్రూంలోకి వెళ్ళాడు. ఏంటిది, నిజంగానే ఆయనతో నాకు ఒక్క స్వీట్ మూమెంట్ కూడా లేదా? ఇప్పటివరకు ఈ సంగతి నాకు తెలియనే లేదే అనుకుంటూ గది నుంచి బయటికి వచ్చింది ఛాయ. హాల్లో ఎవరూ లేకపోవడంతో రాజ్ కీర్తిని వెనక నుంచి హత్తుకొని ఏదో చెబుతూ ఉంటే కీర్తి నవ్వుతూ కనిపించింది. గుడ్లప్పగించి చూస్తుంది ఛాయ. పో బావా అంటూ రాజ్ని దూరంగా తోసి పక్కకి తిరిగేసరికి ఛాయ కనిపించింది. అంతే, ఇద్దరు షాక్ అయ్యి సిగ్గుపడుతూ చెరో వైపు వెళ్ళిపోయారు. ఆ క్షణం ఎందుకో ఛాయ మొహంలో నవ్వు చేరింది. అంతలోనే ఏదో గుర్తొచ్చి, అవును, నేనేంటి వీళ్ళిద్దరినీ ఇలా చూస్తే సంతోషపడుతున్నాను? అంటే మా అత్తగారు కూడా నన్ను ఆయన్ని చూస్తే ఇలానే సంతోషపడేవారా? ఆయన నాకు ఈ కీర్తి నచ్చదు అని మూతి తిప్పుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. కీర్తి అక్కడే ఉంది. ఏదో చేస్తూ ఉండేసరికి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగింది. హల్వా చేస్తున్నా అత్తయ్య, మీ అబ్బాయి చేయమని అడిగాడు. అది సరే, ఇంతకుముందు నా మొగుడు అనేదానివి, ఇప్పుడేంటి మీ అబ్బాయి అంటున్నావు? నేను నా మొగుడు అంటుంటే ఎక్కడ బావని మీకు దూరం చేస్తాను అని భయపడుతున్నారు కదా, అందుకే మీ అబ్బాయి అంటున్నాను. నేను అలా అనేప్పుడు నాకు భర్త కావడం కంటే ముందు మీకు కొడుకు అనే విషయం మిమ్మల్ని ధైర్యంగా ఉంచుతుంది కదా అంటుంది కీర్తి. ఏదైనా అడిగితే ఇంత పొడుగు చెప్తావు అంటూ పక్కనే నిలబడింది. తను హల్వా చేసే పనిలో పడింది. ఇంతలో శేఖర్ ఫ్రెష్ అయ్యి వస్తూ, అమ్మా కీర్తి, కాఫీ ఇవ్వు అని పిలిచేసరికి ఛాయ కాఫీ పెట్టడానికి రెడీ అయింది. ఏం చేస్తున్నారు అంటుంది కీర్తి. అదే ఆయన కాఫీ అడిగారు కదా. ఎందుకత్తయ్యా మీకు అలవాటు లేని పనులు చేసి మావయ్యని ఇబ్బంది పెడతారు? మొన్న మీరు పెట్టిన కాఫీ తాగలేక నాన్న తిప్పలు పడ్డారు. మళ్ళీ మళ్ళీ ప్రయోగాలు చేయకండి. ఆ ఫ్లాస్క్లో కాఫీ ఉంది, కప్పులో పోసి తీసుకెళ్ళండి అని కీర్తి చెప్పేసరికి తాను చేసిన కాఫీ తానే తాగలేకపోయిన విషయం గుర్తొచ్చి సైలెంట్గా ఫ్లాస్క్లో కాఫీ కప్పులో పోసుకొని శేఖర్ దగ్గరకు వచ్చింది. తన చేతిలో కాఫీ చూడగానే కంగారు పడ్డాడు. ఏంటి, నువ్వు చేసావా? నేను కాదులే, నీ ముద్దుల కోడలే చేసింది, తాగండి అంటూ కప్ ఆయన చేతిలో పెట్టేసరికి హమ్మయ్య అనుకుంటూ కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతున్నాడు. ఛాయ ఆ పక్కనే కూర్చొని ఫోన్ చూస్తుంది. రాజ్ కూడా వచ్చి ఇద్దరిని పలకరించి పక్కనే సెటిల్ అయ్యారు. కాసేపటికి హల్వాతో పాటు మిరపకాయ బజ్జీలు కూడా వేసి ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది కీర్తి. ఏయ్, బజ్జీలేసావా అంటూ ఒక బజ్జీ తీసి తినబోతుంటే రాజు చేతి మీద కొట్టింది ఛాయ. రాజ్ అయోమయంగా తన వైపు చూశాడు. ఏంట్రా, ఇలాంటి అన్హెల్దీ ఫుడ్ తినటం ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నావు అంటుంది. అప్పుడప్పుడు తింటే ఏం కాదులే అత్తయ్య, నువ్వే వీడికి అలవాటు చేస్తుంటావు. కొంచెమైనా హెల్త్ కాన్షియస్ లేకపోతే ఎలా? ఆయిల్ ఫుడ్ వల్ల ఒంట్లో ఫ్యాట్ పెరుగుతుంది, దానివల్ల బరువు పెరుగుతారు, తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హల్వా తిను, అది కూడా కొద్దిగానే అంటుంది ఛాయ. అత్తయ్య, ఏదైనా మితంగా తింటే ఆరోగ్యమే, అతి చేస్తేనే ఆరోగ్యం పాడయ్యేది. హెల్త్ కాన్షియస్ అంటూ ఏమీ తినకుండా శరీరాన్ని ఎండబెట్టుకున్నంత మాత్రాన రోగాలు రాకుండా ఉంటాయో చెప్పండి? అది కూడా నేను చెప్పిన అతిలోకే వస్తుంది. అయినా నా మొగుడు బరువు పెరిగినా నాకేం ఇబ్బంది లేదు, కానీ తిన్నివ్వండి అంటూ రాజ్ చేతికి ఒక ప్లేటు, శేఖర్ చేతికి ఒక ప్లేట్ ఇచ్చింది. మా ఆయనకి మాత్రం ఇవ్వకు, ఆయన బరువు పెరగడం నాకు ఇష్టం లేదు అంటుంది.
నాకు మాత్రం పెరగాలనే ఉంది. ఇటు ఇవ్వమ్మా అంటూ కీర్తి చేతిలో ప్లేట్ తీసుకొని తింటుంటే గుర్రుగా చూసింది ఛాయ. కీర్తి తనలో తానే నవ్వుకుంటుంది. దాని ముందు నా పరువు తీయటానికి కాకపోతే అంత కక్కుర్తి అవసరమా అంటుంది ఛాయ. ఇప్పుడు నేను బరువు పెరిగితే నీకొచ్చే ఇబ్బంది ఏంటంటా? నువ్వేమీ నన్ను మోయట్లేదు కదా అంటాడు శేఖర్. నాకు కాకపోతే ఇంకెవరికి ఇబ్బంది ఉంటుంది అంటుంది ఛాయ. అత్తయ్య, కొంపదీసి ఈ వయసులో నాకు మరిదినిచ్చే ప్లాన్ చేస్తున్నారా ఏంటి అని కీర్తి అడిగేసరికి హా అంటూ నోరెళ్ళబెట్టింది ఛాయ. శేఖర్, రాజ్ నవ్వుతుంటే ఇద్దరి వైపు కోపంగా చూస్తూ అందరికీ నేనంటే వెటకారం అయిపోయింది అని తిట్టుకుంటూ పైకి లేచింది. కీర్తి అత్తయ్య అని పిలవటంతో ఏంటి అని విసురుగా తన వైపు చూసింది. ఇంకో ప్లేట్ తీసి ఆవిడ చేతిలో పెడుతూ హెల్త్ కాపాడుకోవాలి అనుకోవటం మంచిదే, కానీ జిహ్వాకు రుచినిచ్చే ఆహారం ఆరోగ్యానికి మంచి కూడా చేస్తుంది. ఒక్కసారి తింటే ఏం కాదు, మీరు కూడా తినండి అని చెప్పింది. కూర్చో మామ్, సరదాగా డాడీతో కబుర్లు చెప్తూ తిను, దాని రుచి ఇంకా పెరుగుతుంది. వాళ్ళకి ప్రైవసీ ఇద్దాం, నువ్వు పద బంగారం అంటూ కీర్తి చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోయాడు రాజ్. దొంగ విధవ, వీడికి పెళ్ళంతో ప్రైవసీ కావాలని చెప్పలేక మాకు ప్రైవసీ ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు అని తిట్టుకుంటుంది ఛాయ. శేఖర్ నవ్వుకుంటూ ఛాయ వైపు చూశాడు. కూర్చో ఛాయ, ఒక్కసారికి ఏం కాదులే, తిను అని ఆయన చెప్పేసరికి కాదనలేక ఆయన పక్కనే కూర్చుంది. ఆ తర్వాత కట్ చేస్తే రణ్వీర్కి భోజనం తినిపించి వాటర్ తాగించి పక్కనే కూర్చుంది కావేరి. రాకేష్, మాయ కూడా అప్పుడే రావడంతో రణ్వీర్ని పలకరించి అక్కడే కూర్చున్నారు. హౌ యూ ఫీలింగ్ నాన్న? పర్లేదురా. కీర్తి రాలేదా? ఇవాళ వాళ్ళ ఇంట్లో పార్టీ ఉంది నాన్న, కుదరలేదేమో. అయినా మనం సాయంత్రం పార్టీకి వెళ్తున్నాం కదా. నేను రానురా, ఆ ఛాయాదేవి నోటుకొచ్చింది వాగుతుంది. మీలా నేను చూస్తూ ఊరుకోలేను. అసలు కీర్తిని ఆ ఇంటికి ఎందుకు కోడలుగా పంపించారు? నాన్న, వాళ్ళిద్దరు అంతకుముందే ప్రేమించుకున్నారు. అదీ కాక తనే సంకీర్తన అని తెలిసే సమయానికి వాళ్ళ పెళ్ళి కూడా జరిగిపోయింది. రణ్వీర్ అసహనంగా కూర్చునేసరికి ఆయన చేతిని పట్టుకున్నాడు రాకేష్. అసలు ఇన్ని రోజులు మీరేమైపోయారు నాన్న? కీర్తినెందుకు అనాథాశ్రమంలో చేర్పించారు అని అడిగాడు రాఖీ. నేను మా నాన్నకి రెండో భార్య కొడుకున్రా, కానీ మా అన్నయ్య ఏ రోజు భేదం చూపించలేదని సంబరపడ్డాను. కీర్తి పుట్టిన సంవత్సరానికి మీ తాతయ్య చనిపోయారు. అప్పుడే తెలిసింది ఆయన ఆస్తినంతా కీర్తి పేరు మీదే రాశారు అని. నీకు, అన్నయ్య కొడుకులకి మిగిలిన 25% రాశారు. ఆ విషయం తెలియగానే షాక్ అయ్యాను. కానీ మనమంతా ఒక కుటుంబమే కదా, ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే ఏంటి అనుకున్నాను. కానీ అన్నయ్య అలా ఆలోచించలేదు. అప్పటి వరకు ఆయన చూపించిన ప్రేమంతా అబద్ధమని ఆ తర్వాతే నాకు అర్థమైంది. చివరికి ఆస్తి కోసం కీర్తిని చంపాలని ప్రయత్నించారు. ఆ సమయంలోనే మీ తాతయ్య వాళ్ళ వంశపు చిహ్నాన్ని పచ్చబొట్టుగా కీర్తి భుజం మీద వేయించారు. ఆ విషయంలో మీ అమ్మతో గొడవలు జరుగుతూ ఉన్నాయి. అన్నయ్య కీర్తిని చంపబోతున్నాడని తెలియటంతో ఆ క్షణం ఇంకేమీ ఆలోచించలేకపోయాను. తనని కాపాడుకోవటానికి పారిపోయాను. కానీ అన్నయ్య వదల్లేదు. రౌడీలు వెంటపడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కీర్తిని అక్కడ ఆశ్రమంలో వదిలి ఆ రౌడీలని రూటు మార్చి తీసుకెళ్లాను. పాప కనిపించకపోయేసరికి వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో నేనే వాళ్ళని చంపాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో పోలీసులు ఆ హత్యా స్థలంలోనే నన్ను అరెస్ట్ చేశారు. 6గురిని ఒకేసారి చంపడంతో నా మీద కేస్ చాలా స్ట్రాంగ్ అయింది. నా డీటెయిల్స్ ఏవి వాళ్ళకి తెలియనివ్వలేదు. వాళ్ళు అడిగిన ఏ ప్రశ్నకి నేను సమాధానం చెప్పకపోయేసరికి నాకు మెంటల్ కండిషన్ సరిగా లేదనుకుని అసైలంలో జాయిన్ చేశారు. ఆ శిక్షాకాలం పూర్తయి బయటికి రాగానే కీర్తి కోసం ఆ ఆశ్రమానికి వెళ్ళాను. కావేరి, రాకేష్ బాధగా చూస్తూ చెరో పక్క భుజం మీద తలవాల్చారు. ఏంటిది రణ్వీర్, మన మధ్య జరిగిన చిన్న చిన్న గొడవలని మనసులో పెట్టుకొని మన మధ్య ఇంత దూరం సృష్టిస్తారని అనుకోలేదు. నిజంగా ఆ పచ్చబొట్టు విషయంలో నా తప్పేం లేదు రణ్వీర్. నాన్న కూడా నాకు చెప్పకుండా వేయించారు. కానీ మీరు కోప్పడేసరికి మిమ్మల్ని ఒక మాట అడిగుండాల్సింది అని నాన్న చాలా బాధపడ్డారు. మీకు క్షమాపణ చెబుదామని వస్తే మీరేమో కీర్తిని తీసుకొని వెళ్ళిపోయారు. ఆ బాధతోనే నాన్న చనిపోయారు. చనిపోయే ముందు కూడా మీకు క్షమాపణ చెప్పమని చెప్పారు అంటూ కావేరి ఏడుస్తూ చెప్పడంతో రణ్వీర్ కూడా బాధగా తనని గుండెలకి హత్తుకున్నాడు. ఒక్క క్షణం ఆలోచించి ఆ విషయం నాన్నకి చెప్పుంటే ఆయనే చూసుకునేవారు కదా. మా వదిన విషయంలో వాళ్ళు మౌనంగా ఉండటం తప్పే,
కానీ తను పరా ఇంటి నుంచి ఆ ఇంటికి కోడలుగా వచ్చిన ఆడపిల్ల. తన మనసు బాధ పెట్టడం సభ్యత కాదని నాన్న మౌనంగా ఉన్నారే కానీ మీరంటే గౌరవం లేక కాదు. మీరు అర్థం చేసుకుంటారని నమ్మకం. కానీ మీరు కూడా ఆయన్ని అపార్థం చేసుకొని కీర్తిని దూరం చేశారు. మీరు దూరం అయిపోయారు. ఇదేమైనా న్యాయంగా ఉందా మీకు? ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది అని అడుగుతుంది కావేరి. సారీ కావేరి, ఆ ఛాయ విషయంలో ఎప్పటికప్పుడు నాకు అనుమానాలు ఎదురవుతూనే ఉండేవి. అన్నయ్య కూడా నా మంచి కోసం చెబుతున్నట్టుగా మాట్లాడి ఆ కుటుంబం మీద నా కోపం ఇంకా ఇంకా పెరిగేలా చేశాడు. ఇప్పుడు అర్థమవుతుంది, అన్నయ్య అవన్నీ నా మీద ప్రేమతో చెప్పలేదు. నన్ను నీకు దూరం చేయడానికి ప్రతి చిన్న విషయాన్ని గొడవగా మార్చేవాడని ఇప్పుడే అర్థమవుతుంది అంటాడు రణ్వీర్. అది సరే నాన్న, కానీ తనే మన కీర్తి అని మీకెలా తెలిసింది? రిలీజ్ కాగానే నేను ఆశ్రమానికి వెళ్ళానురా. అక్కడ మదర్ నన్ను గుర్తుపట్టి కీర్తి ఫోటో ఇచ్చి తనున్న అడ్రస్ ఇచ్చింది. ఆ అడ్రస్ పట్టుకొని వస్తే తను రాజ్ దగ్గర ఉందన్న విషయం తెలిసింది. ఎక్కడ తన గురించి అన్నయ్యకి తెలిసిపోతుందో అని భయపడి ఎవరికంటా పడకుండా తనని తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఈలోపే నువ్వు మీ అమ్మ ఆ పెళ్ళికి వెళ్తూ నా కంటపడ్డారు. నేను దూరమైనా సరే కావేరి తన పుట్టింటిని వదలలేదనే బాధ, ఎక్కడ తనని రాజ్కిచ్చి కట్టబెడుతుందో అన్న భయంతో మిమ్మల్ని కలవకుండా కీర్తి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. మండపం దగ్గర మీ అమ్మని దించేసి నువ్వు వెనక్కి వెళ్ళిపోతుంటే నిన్ను ఒంటరిగా కలిసి విషయం చెప్దామని నీ కారు వెంట పరిగెట్టాను. అప్పుడే ఎవరో నన్ను ఎత్తుకెళ్లారు. ఆ పని చేసింది కూడా మా అన్నయ్యే. నన్ను చంపాలని ప్రయత్నించాడు. కానీ అదే సమయానికి నువ్వొచ్చి కాపాడావు. పెద్దనాన్న ఇలా చేస్తారని నేను కూడా అనుకోలేదు నాన్న. నువ్వు దూరం అయ్యాక మమ్మల్ని చూడటానికి కూడా రాని మనిషి సడన్గా వచ్చి మీ అమ్మ రావద్దని చెప్పటం వల్లే నీ దగ్గరికి రాలేదని చెప్తే నమ్మేశాను. రాజు మీద కోపం పెంచుకున్నాను. చివరికి వాడిని అంటూ రాఖీ ఏదో చెప్పేలోపే బావా అంటూ రాజ్ లోపలికి రావటంతో ఆగిపోయాడు రాకేష్. వెనకే కీర్తి కూడా వచ్చింది. ఏంటి బావా, ఫ్యామిలీ అంతా కలిసి ముచ్చట్లు పెట్టుకుంటున్నారా? సారీ, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాము అంటూనే రాకేష్ పక్కకొచ్చి నిలబడి చెప్పొద్దు అన్నట్టు సైగ చేయటంతో మౌనంగా ఉండిపోయాడు రాకేష్. ఎలా ఉన్నారు నాన్న అంటూ పక్కనే కూర్చుంది కీర్తి. బానే ఉన్నాన్రా అంటాడు. బావా, తండ్రి కూతుర్లు కాసేపు మాట్లాడుకుంటారు కానీ మనం అలా బయటికి వెళ్దామా అని రాజ్ అడిగేసరికి రాకేష్ సరే అంటూ అతనితో పాటే బయటికి వెళ్ళాడు. కీర్తి, నిజం చెప్పు, నువ్వు ఆ ఇంట్లో సంతోషంగానే ఉన్నావా అని అడుగుతాడు రణ్వీర్. అవును నాన్న, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ నాన్న ఆరోగ్యం కోసం అబద్ధం చెప్తున్నావు కదా, నాకు ఛాయ సంగతి బాగా తెలుసు అంటాడు. మీకు అత్తయ్య గురించి తెలుసు కానీ నా గురించి తెలియదు కదా నాన్న అని కీర్తి నవ్వుతూ చెప్పేసరికి తన వైపే చూస్తున్నాడు రణ్వీర్. మా అత్తని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నాను. ఇది మీరు సంతోషంగా ఉండాలనో ఆరోగ్యం పాడవుతుందనో చెప్తున్న అబద్ధం కాదు, పచ్చి నిజం. అత్తయ్య కూడా ఇంతకు ముందులా నోటి దురుసుతనం చూపించటం లేదు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడుతుంది తెలుసా. ఆ లెవెల్లో ఉంది నా ట్రీట్మెంట్ అని కీర్తి చెప్పేసరికి రణ్వీర్కి కూడా నవ్వొచ్చింది. నమ్మండి నాన్న, నేను ఆ ఇంట్లో సంతోషంగా ఉన్నాను. అత్తయ్య సంగతి ఎలా ఉన్నా మామయ్య బావ నన్ను బాగా చూసుకుంటున్నారు. మీరు నా గురించి దిగులు పడకండి సరేనా అంటుంది. ఇప్పటి వరకు కొంచెం భయంగానే ఉందమ్మా, కానీ నీ మాటలు విన్నాక ధైర్యం వచ్చింది. అదంతా నిజమే అయితే నేను నిజంగానే సంతోషిస్తాను అంటాడు. సాయంత్రం పార్టీకి వస్తున్నారుగా, మీకే అర్థమవుతుందిలేండి అంటుంది కీర్తి. రణ్వీర్తో పాటు కావేరి కూడా తన తల నిమిరారు. అమ్మా, నీకు, నాన్నకి, అన్నయ్యకి, వదినకి మామయ్య డ్రెస్సెస్ పంపించారు. నైట్ పార్టీకి ఇవే వేసుకొని రండి సరేనా. మేమేం కొనుక్కోలేని స్థితిలో ఉన్నామనుకున్నాడా అని రణ్వీర్ అనేసరికి, కాదు నాన్న, అమ్మకి పుట్టింటి తరపున పంపిన సారీ ఇది, కాదనకూడదు. మీకు వాళ్ళ మీద కోపం ఉండొచ్చు, కానీ అమ్మని పుట్టింటికి దూరం చేయొద్దు నాన్న. నేను మీకు దూరం అయితే ఎంత బాధపడతానో అమ్మ అంతే బాధపడుతుంది కదా అంటుంది కీర్తి. రణ్వీర్ ఆలోచిస్తూ కావేరి వైపు చూశాడు. ఏదీ మనసులో పెట్టుకోకుండా సంతోషంగా రావాలి, అప్పుడే నేను సంతోషంగా ఉంటాను. కాదనకండి నాన్న ప్లీజ్ అని కీర్తి బ్రతిమలాడుతూ అడిగేసరికి కాదనలేక సరే అని తలూపాడు. కీర్తి సంతోషంగా వాళ్ళని హత్తుకుని వెళ్ళొస్తామని చెప్పి బయటికి వచ్చింది. రాకేష్తో మాట్లాడుతున్న రాజ్ తనని చూసి
రాకేష్కి బాయ్ చెప్పి దగ్గరికి రావటంతో ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.